ఈరోజు రండి పరలోక విద్య మరియు ప్రేమ కన్నులు అనే ఉపదేశంతో కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం. ఒక మహిళకు తన స్నేహితురాలు బహుమతిగా ఒక పుస్తకం ఇవ్వబడింది. ఈ గ్రంథము వుడ్ అనే పేరుగల వ్యక్తి చేత వ్రాయబడెను. ఆమె దానిని ఇంటికి తీసుకువచ్చి 1 లేదా 2 పేజీలు చదివింది. కాని అది చాలా విసుగుగా ఉండెను. కాబట్టి ఆమె పుస్తకాన్ని మూసివేసి మూలలో పడవేసినది. మరియు ఆమె కనలో తాను సలుగుతూ రచయితను విమర్శిస్తూ, రచయిత అనేవాడు ఇంతకంటే వ్రాయలేడా అని ఆలోచించెను. అది చాలా విసుగుగా ఉన్నందున అతని పుస్తకం యొక్క ఎన్ని కాపీలు అమ్ముడవుతుందో నేను ఆశ్చర్యపోతున్నాను. ఆమె రచయితను తీవ్రంగా విమర్శించింది మరియు పుస్తకం గురించి మరిచిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఒక పార్టీకి ఆహ్వానించబడిన. ఆమె పార్టీకి వెళ్ళింది. అక్కడ ఆమె పొడవాటి, సొగసైన, చాలా అందమైన యువకుడిని కలిసెను. అతడు చాలా మంచివాడు. వారు ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు మరియు అతని పేరు వుడ్ అని తేలింది. ఆ స్త్రీ, ఇది తమాషాగా ఉన్నది. కొన్ని రోజుల క్రితం నేనొక పుస్తకం చదివాను మరియు రచయిత పేరు వుడ్. ఎంత యాదృచ్ఛికం అని చెప్పెను. అప్పుడు ఆ యువకుడు, అవును, ఆ పుస్తకం చాలా కాలం క్రితం ప్రచురించబడలేదు అని చెప్పెను. ఆ రచయిత వుడ్ నేనే. మొదటి చూపులోనే తాను ఆకర్షితురాలైన ఆ యవ్వనస్థుడు వుడ్ అని తెలుసుకుని ఆ స్త్రీ ఆశ్చర్యపడెను. అతను ఎటువంటి రచయిత అని ఆలోచిస్తూ ఆమె విమర్శించిన రచయిత ఇప్పుడు ఆమె ముందు నిలబడిన వ్యక్తి అయ్యుండెను. వుడ్ అనే యువకుడు ఆమెను, నా పుస్తకం గురించి మీరు ఏమనుకున్నారు అని అడిగాను. ఆమె ఇది భయంకరంగా ఉంది అని చెప్పవలసి ఉండెను. కాని ఆమె చాలా విరుద్ధంగా, ఇది నిజంగా హత్తుకునేలా ఉండెను అని చెప్పెను. ఆమె ఒక్కసారి అలా అనలేదు, కాని పదే పదే తన అభిప్రాయాన్ని, ఇవి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది అని వ్యక్తపరిచింది. ఇది చాలా హత్తుకునే పుస్తకమని, మరలా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకుని పార్టీని వదిలి వెళ్లారు. ఇంటికి వచ్చిన వెంటనే ఆమె ఒక మూలలో పక్కన పెట్టిన పుస్తకాన్ని పట్టుకుని చదవడం ప్రారంభించెను. ఇది ఒకే కథతో ఒకే పుస్తకం, ఏమీ మారలేదు. ఏమైనా ఈసారి చాలా ఆసక్తికరంగా ఉండెను. విచిత్రమేమిటంటే ఆ పుస్తకం లోతుగా కనపడెను. ఇలా బాగా వ్రాయడం ఎవరికైనా ఎలా సాధ్యమవుతుంది? ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగియున్న హృదయమునకు మరియు ప్రేమ లేని హృదయమునకు గల తేడా ఇదే. ఇది అదే ఒకే కథ. మొదటిసారి ఆమె ప్రేమ యొక్క ఏ భావోద్వేగం లేకుండా చదివింది మరియు తరువాత ఆమె దానిని ప్రేమతో చదివెను. ఆమె దానిని ప్రేమతో చదివినందున అన్ని లోపాలు కనబడలేదు, కాని మంచి విషయాలు మాత్రమే కనబడెను. అందుకనే దేవుడు మనతో ఒకరికొకరు ఏమి చేయమని సెలవిచ్చారు? ఒకరినొకరు ప్రేమించుడి. నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమి చేయమన్నారు? ఒకరినొకరు ప్రేమించుడి. ప్రేమ మనలను ఇతరులను విమర్శించుటకు బదులుగా వారిని అభినందించేలా చేస్తుంది. ఇంతకు ముందు మనం ఇష్టపడని వారు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రేమ మనలను ఏమి చేయేలా చేస్తుంది? అది మనలను వారిని సానుకూలంగా చూసేలా, వారిలోని మంచిని గుర్తించేలా చేస్తుంది. ఇవే ప్రేమ యొక్క శక్తి. ప్రతి ఒక్కరూ దేవుని పట్ల ప్రేమ లేకుండా, సత్యం పట్ల ప్రేమ లేకుండా, పరలోక రాజ్యం పట్ల ప్రేమ లేకుండా మనం బైబిల్ చదివినట్లయితే అది ఎలా కనిపిస్తుంది? మనం ఈ విధమైన గ్రంథాన్ని ఎవరు వ్రాశారు? దీని రచయిత ఎవరు
అని ఆలోచించి దానిని పక్కన పెట్టవచ్చు, లేదా మనం చూడలేని లేదా చేరుకోలేని చోట పుస్తకాల అరలో వదిలివేయవచ్చు. ఏమైనా మనం మన అమూల్యమైన ఎలోహిం దేవుడును కలుసుకున్నప్పుడు ప్రేమ యొక్క కన్నులు తెరవబడెను. అప్పుడు ప్రతిదీ భిన్నంగా కనిపించింది. ముందు నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము మరియు ద్వితీయోపదేశకాండము గ్రంథాలు విసుగుగా అనిపించెను. కానీ ఇప్పుడు ఎలా ఉన్నది? మనం వాటిని ప్రేమ హృదయంతో చదివినప్పుడు అది ఎంత లోతుగా, ఎంత మధురంగా ఉంటుంది. ఇది తేనెగూడు వలె రుచిగా ఉంటుంది. ఇది ఇకపై విసుగుగా ఉండదు. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంతో బోధిస్తున్నారు. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని కొన్నిసార్లు కష్టంగా, కొన్నిసార్లు కఠినంగా చేశారు. కొన్నిసార్లు చరిత్ర ద్వారా, కొన్నిసార్లు పద్యాల ద్వారా మనకు బోధిస్తారు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం నుండి పద్యాలు. ఈ పద్యాల ద్వారా దేవుడు మన ఆత్మలలోకి ఒక నూతన ఆత్మను ఉంచుతారు. అలాగే 1 మరియు 2 రాజులు మరియు 1 మరియు 2 దినవృత్తాంతములు వంటి గ్రంథాలలోని రాజుల గురించిన నమోదుల ద్వారా మనం ఏ విధమైన విశ్వాసపు మార్గంలో నడవవలెనో దేవుడు మనకు బోధిస్తున్నారు. యేసు ఈ భూమిపైకి వచ్చి పాపాలు లేకుండా నీతివంతులైనప్పటికీ పాపుల కొరకు సిలువ వేయబడిన దృశ్యాన్ని కూడా పరిశుద్ధ గ్రంథం నమోదు చేసింది. ఇది కథలోని స్త్రీ వలె ఉంటుంది. ఆమె అందమైన యువకుడిని కలుసుకునే వరకు ఆమె పుస్తకం చాలా విసుగుగా ఉందని భావించి దానిని పక్కన పెట్టింది. ఏమైనా తర్వాత ఆమె రచయితను ప్రేమించడం ప్రారంభించినందున ఆ పుస్తకంలో వ్రాయబడిన ప్రతిదీ చాలా లోతుగా అనిపించింది. యోబు ఎలా బాధపడ్డాడో, యోనా దేవుని నుండి ఎలా పారిపోయి తర్షీషుకు వెళ్లాడో పరిశుద్ధ గ్రంథం నమోదు చేస్తుంది. దేవుడు మనలను ప్రేమించినందువల్లనే ఆ నమోదులన్నీ వదిలివేశారని ఇప్పుడు మనందరమూ గ్రహించాము. కాబట్టి ఈ రోజు మనం పరిశుద్ధ గ్రంథమును ఎక్కువగా తెలుసుకోవలెనని మరియు పరిశుద్ధ గ్రంథపు లక్షణాలను అర్థం చేసుకోవలెనని అనుకుంటున్నాను. తద్వారా మనం దేవుని వాక్యముపై ఎక్కువగా దృష్టి పెట్టగలము. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును ఎందుకు ఇచ్చారు? ఈరోజు రండి 2 తిమోతి ద్వారా దీనిని గ్రహిద్దాం. మొట్టమొదటగా రండి 2 తిమోతి 3వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవుచు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలిసికొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలిసికుని వాటి యందు నిలుకడగా ఉండుము. దైవజనుడు ఏమిటి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమయ్యున్నది. ప్రతి ఒక్కరూ ఇది పరిశుద్ధ గ్రంథం యొక్క ఉద్దేశ్యం. మనం చరిత్రను పరిశీలించినప్పుడు ఒక రాకుమారుడు యువరాజుగా మరియు రాజుగా మారుటకు సాధారణ ప్రజల కంటే భిన్నమైన విద్యను పొందాడు. రాకుమారుడు చదివిన పుస్తకాలను అధ్యయనం చేయడానికి సాధారణ ప్రజలు అనుమతించబడలేదు. నిజమే, ఉన్నత కుటుంబాలు అధ్యయనం చేసిన పుస్తకాలు ఉన్నాయి. జియోంగ్, గ్వాన్, జియోంగ్, యో లేదా డేహక్ యయోని లాంటి పుస్తకాలు సింహాసనం యొక్క వారసుడు మాత్రమే అధ్యయనం చేయుటకు అనుమతించబడిన పుస్తకాలు. సో హక్, హ్యో, గ్యాంగ్ లేదా నానావ్ లేదా మెన్సియస్ లేదా కన్ఫ్యూషియస్ వంటి ఇతర పుస్తకాలు ఉన్నాయి. ఈ పుస్తకాలను ఉన్నత కుటుంబాలు కూడా చదవగలరు. ఏమైనా కొన్ని పుస్తకాలు సింహాసనం యొక్క వారసుడు మాత్రమే చదవవలసినవి. ఈరోజు మనమిక్కడ విశ్వంలో దేవుని బోధనలను వింటున్నాము.
విశ్వంలో భూమి కదులుతున్నట్లు మీరు అనుభూతి చెందగలరా? భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు మీరు భావిస్తున్నారా? ఈ క్షణంలో కూడా భూమి ఆగకుండా సూర్యుని చుట్టూ తిరుగుతోంది. అది సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరిగి తన స్థానానికి తిరిగి వచ్చిన దినము జనవరి 1. ఇది విశ్వం యొక్క నిర్దిష్ట భాగంలో తన కక్షను మార్చకుండా తిరుగుతూ మరియు తిరుగుతూనే ఉంటుంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది. మీరు భూమిపై ఉన్న కాలంలో భూమి సూర్యుని చుట్టూ 70 సార్లు తిరిగినట్లయితే మీ వయస్సు 70 సంవత్సరములవుతుంది. మరియు మీరు ఈ భూమిపై సూర్యుని చుట్టూ 80 సార్లు తిరిగినట్లయితే అప్పుడు మీ వయస్సు 80 సంవత్సరములవుతుంది. మనం అలాంటి పరిస్థితిలో జీవిస్తున్నాము. భూమి అనబడే ఆశ్రయపురములో దేవుడు మనకు బోధిస్తున్నారు. దేవుడు మనకు నీతిని బోధిస్తున్నారు. అయితే దేవుడు ఉపయోగించే సాధనము ఏమిటి? దేవుడు మనకు కొన్ని ఇతర పుస్తకాలతో బోధించరు, కానీ పరలోకపు వాక్యములు వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథముతో బోధిస్తారు. భూలోక సింహాసనములకు వారసులు నేర్చుకునే గ్రంథాలు ఏమీ కావు. పరిశుద్ధ గ్రంథము అనునది పరలోక సింహాసనము యొక్క వారసులు నేర్చుకునే గ్రంథము. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చేయవలెను. అందుకనే దేవుడు కలపవద్దు అని సెలవిచ్చారు, తీసివేయకూడదు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఏదైనా కలిపినట్లయితే లేదా అందులో నుండి తీసివేసినట్లయితే పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే మన హక్కుకు ఏమి జరుగును? మనకు ఆ హక్కు ఉండదు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము కేవలం పుస్తకం కాదు. ఆదికాండము 1వ అధ్యాయము దేని గురించి మరియు లేవీయ కాండము దేని గురించి మనమిప్పుడు గ్రహించాము. మోషే యొక్క పెంటాటక్ అని పిలువబడే గ్రంథాలలో దేవుడు కూడా అనేక అర్థాలను ఉంచారు. ఈ లోకపు జ్ఞానంతో ప్రజలు అర్థం చేసుకోలేని అనేక విషయాలు వాటిలో దాగి ఉన్నాయి. గుడారం యొక్క విషయం కూడా వాటిలో ఉంది. పండుగల గురించిన అన్ని విషయాలు కూడా వాటిలో ఉన్నాయి. వాటిలో విశ్రాంతి దినము మరియు పస్కా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథపు వాక్యములు వినోదం కొరకు కాదు. అవి పరలోక రాజరిక యాజకులుగా మారాలని కోరుకునే ప్రజలు తప్పక నేర్చుకుని ఆచరణలో పెట్టవలసిన వాక్యములు. మనం ఈ వాస్తవాన్ని మనసులో ఉంచుకోవలెను. ఈ రోజు మనం పరలోక విద్య మరియు ప్రేమ యొక్క కన్నులు అనే అంశంతో వాక్యములను అధ్యయనం చేయుచున్నాము. దేవుడు అధికంగా ప్రాముఖ్యతనిచ్చినది ప్రేమకే. దేవుడు మన హృదయాలలో ప్రేమను కలిగి ఉండవలెనని సెలవిచ్చారు. కథలోని మహిళ పుస్తకంపై చాలా విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసింది. రచయిత పట్ల ఆమెకు ప్రేమ లేనప్పుడు ఆ పుస్తకం విసుగుగా అనిపించింది. ఆమె ఇలాంటి పుస్తకం బెస్ట్ సెల్లర్గా ఎలా ఉండగలదు అని ఆలోచించింది. కాని మనం దేవుడిని సరిగ్గా తెలుసుకున్నప్పుడు దేవుని పట్ల మన ఆత్మీక ప్రేమ కన్నులు తెరుచుకుంటాయి మరియు మనం ఈ పుస్తకాన్ని క్రింద ఉంచలేము. మనం దానిని చదువుతుంటాము. దేవుణ్ణి ప్రేమించిన దావీదు దేవుని వాక్యము ఎలా ఉంటుందో చెప్పెను. అది తేనె వలె రుచిగా ఉంటుందని అతడు చెప్పెను. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము తేనెలాంటిదని మీరెప్పుడైనా భావించారా? మీలో కొందరు పరిశుద్ధ గ్రంథము చదువుతూ తేనె యొక్క తేలికపాటి రుచిని అనుభూతి చెంది ఉండవచ్చు. మరికొందరు తేనె యొక్క గాఢమైన రుచిని అనుభూతి చెంది ఉండవచ్చు. దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథమును అనుగ్రహించారు మరియు పరిశుద్ధ గ్రంథము అత్యంత ముఖ్యమైన సారముగా దేవుని ప్రేమను భావిస్తుంది. కాబట్టి రండి తల్లి యొక్క ప్రేమను పరిశుద్ధ గ్రంథంలో కనుగొందాం మరియు ఆ ప్రేమతో ప్రపంచంలోని 7 బిలియన్ల ప్రజలందరికీ ప్రకటిద్దాం. తద్వారా వారు దేవుణ్ణి తెలుసుకొనగలరు. ఈరోజు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథపు వాక్యములను బోధిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాలు పరలోక రాజరిక యాజకత్వానికి బోధించడం కొరకు. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకుందాం. రండి 2 పేతురు 1వ అధ్యాయము చూద్దాం.
2 పేతురు 1:4 ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించియున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవస్వభావమునందు పారివారగునట్లు వాటిని అనుగ్రహించెను. ఇక్కడ దేవస్వభావం అనే వ్యక్తీకరణ కనిపిస్తుంది. దేవుడు మనలను బోధించుటకు, మందలించుటకు, సరిదిద్దుటకు మరియు నీతియందు శిక్షణ ఇచ్చుటకు పరిశుద్ధ గ్రంథము సమస్తముతో సిద్ధపరచబడిందని సెలవిచ్చారు. కన్ఫ్యూషియస్ మరియు మెన్సియస్ గ్రంథాలు ఈ భూమిపై మానవుల యొక్క శారీరక విధులను బోధించే తాత్విక పుస్తకాలు. కాని పరలోక రాజ్యంలో మనం ఏ విధమైన బాధ్యతలను చేపట్టవలెనో పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తున్నది. అందువల్లే పరిశుద్ధ గ్రంథము మీరు దేవత్వపు స్వభావములో పాల్గొనవచ్చు అని సెలవిస్తుంది. 5వ వచనముతో కొనసాగిద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు ఏమిటి? మనము మన విశ్వాసమునకు సద్గుణమును అమర్చవలెను. సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఏమిటి? ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు ఏమిటి? సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. అన్నిటికంటే గొప్పదైన ప్రేమ చివరగా ఉంచబడింది. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవజ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు వారు ఆత్మపరంగా ఎవరు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడు నగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్తపడుడి. మీ రిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ఏమిటి? ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. సీయోనులో ఉన్న మనకు దేవుడు ఈ వాక్యములను ఇచ్చును. సత్యము యొక్క సీయోనులోకి వచ్చిన మనము తండ్రి మరియు తల్లి మనకు ఇచ్చిన వాక్యములను ఆచరణలో పెట్టవలెను. మనం దేవుని వాక్యముల ప్రకారంగా జీవించనట్లయితే పరలోక రాజ్యంలోకి ఘనమైన స్వాగతాన్ని పొందుకునే అవకాశాన్ని దేవుడు మనలను కోల్పోయేలా చేయును. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని కోల్పోతున్నామని ఆలోచించినప్పుడు దేవుని చిత్తాన్ని మరియు దేవుడు మనలను దేవత్వపు స్వభావములో పాలుపుచ్చుకొనవలెనని సెలవిచ్చిన కారణాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటాము. మరియు మనం మన విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు ప్రేమను అమర్చవలెను. మనం ఈ భూమిపై విశ్వాసములకు సంబంధించిన విద్యను పొందుకున్నట్లయితే మరియు మనం నేర్చుకున్న వాటిని సాధన చేయనట్లయితే మనం దేవుని రాజ్యంలోకి ఘనమైన స్వాగతాన్ని పొందుకోలేము. మనం దేవుని రాజ్యంలోనికి ఘనమైన స్వాగతమును పొందుకొనుటకు దేవుడు మనలను దేవస్వభావములో పాలు పొందవలెనని సెలవిచ్చారు. అయితే దేవస్వభావములలో దేవుడు దేనిని అన్నిటికంటే గొప్పగా ఎంచుతారు? దేవుడు ప్రేమకు ప్రాధాన్యత ఇస్తారు. రండి 1 కొరింథీయులు చూద్దాం. 1 కొరింథీయులు 13:1 మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమలేనివాడనైతే నేను ఎవరు అని చెప్పబడెను, వ్యర్థుడను. మనం ఏమి కానివారము. విశ్వాసము మంచిది, ఆశ మంచిది, ఇవన్నీ ముఖ్యమైనది. ఏమైనా ఈ విషయాలన్నీ ప్రేమపై ఆధారపడినప్పుడు ప్రకాశిస్తాయి మరియు అర్థవంతంగా మారతాయి. ప్రేమ లేనప్పుడు విశ్వాసము లేదా నిరీక్షణ ఉన్నట్లయితే అవి వ్యర్థమైనవి.
రండి 3వ వచనముతో కొనసాగిద్దాం. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ ప్రేమ ఎలా ఉన్నది? ప్రేమ ఎల్లప్పుడూ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ దంభముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. దుర్నీతి విషయమై సంతోషపడితే సత్యములందు సంతోషించును, అన్నిటికి తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ బోర్చును. ఈ విధంగా ఇప్పుడు దేవుడు ఒకటి కొరింథీయుల వాక్యముల ద్వారా పరలోకంలో యుగయుగాలు పాలించబోయే వారికి బోధిస్తున్నారు. జోసన్ రాజవంశంలోని ఒక యువరాజు దాదాపు 16 మంది ఉపాధ్యాయుల నుండి విద్యను పొందాడని వారు చెప్పారు. అనేక భిన్నమైన ర్యాంకుల అధికారులు ఒక యువరాజుకు ఉపాధ్యాయులుగా మారి అతన్ని క్రమశిక్షణలో ఉంచారు. ఈ యుగంలో మనం పరిశుద్ధ గ్రంథం యొక్క 66 గ్రంథాల ద్వారా మరియు దేవుని చిత్తాన్ని ప్రకటించే ప్రవక్తల ద్వారా విద్యను పొందుతాము. మనం పూర్వము పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు మనం ప్రేమతో నిండియుంటిమి. మన అసలైన స్వభావం ప్రేమ. ఏమైనా మనం అపవాది అయిన సాతాను యొక్క మోసపూరిత పన్నాగం చేత శోధించబడ్డాము. మనం దేవుణ్ణి మోసగించి మరణమునకు తగిన పాపాలు చేశాము మరియు ఈ భూమిపైకి త్రోసివేయబడ్డాము. చివరకు మనం అసలైన ప్రేమను కోల్పోయాము. మనం అపవాది అయిన సాతాను యొక్క మోసపూరిత పన్నాగం చేత శోధించబడ్డాము. మనం దేవుణ్ణి మోసగించి మరణమునకు తగిన పాపాలు చేశాము మరియు ఈ భూమిపైకి త్రోసివేయబడ్డాము. చివరకు మనం అసలైన ప్రేమను కోల్పోయాము. కాబట్టి ఇప్పుడు దేవుడు మనలో ప్రేమను పునరుద్ధరించుచున్నారు. ఈరోజు ఈ గడియలో దేవుడు తన వాక్యమును మనకు అందించారు. తద్వారా మనం కోల్పోయిన దేవత్వపు స్వభావాన్ని పునరుద్ధరించుకొని ప్రేమ బోధనల ద్వారా దానిని తిరిగి పొందగలము. మనం మన నిత్య గృహమునకు తిరిగి వెళ్ళుటకు ఈరోజు సియోను పిల్లలమైన మనకు తండ్రి మరియు తల్లి విద్యను బోధిస్తున్నారు. మన స్వంత మేలు కంటే ఇతరుల మేలును వెదకవలెనని మరియు ఓపికగా మరియు దయతో ఉండవలెనని తండ్రి మరియు తల్లి మనకు చెప్పారు. మన గురించి మనం అతిశయపడక, అసూయపడక, గర్వించక, మొరటుగా ఉండక, వినయమైన వైఖరిని, మర్యాదలను, నడవడికను కలిగి ఉండవలెనని వారు మనకు చెప్పారు. మనం అందమైన పరలోకపు పిల్లలుగా మారవలెనని పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు మనకు పదే పదే బోధిస్తున్నారు. మనం ఈ బోధనలను ఆచరణలో పెట్టునప్పుడు మనం దేవ స్వభావములో పాలుపుచ్చుకోగలము మరియు దేవ స్వభావములో పాలుపుచ్చుకునివారు దేవుని రాజ్యములోనికి ఘనమైన స్వాగతమును పొందుకోగలరు. ఆ స్త్రీకి ప్రేమ లేనప్పుడు రచయిత యొక్క పుస్తకం విసుగుగా అనిపించింది. ఏమైనప్పటికీ ఆమె ప్రేమ కళ్ళతో పుస్తకాన్ని చదవడం ప్రారంభించినప్పుడు ఆ పుస్తకంలోని ప్రతి పదబంధము మరియు ప్రతి పదము అద్భుతంగా మరియు లోతుగా సామరస్యపూర్వకంగా కనిపించెను మరియు అది చాలా హృదయాన్ని కదిలించేలా అనిపించెను. ఈరోజు మనం కూడా తండ్రి పట్ల మరియు తల్లి పట్ల, దేవుని పట్ల ప్రేమగల కన్నులను తెరుద్దాం మరియు పరిశుద్ధ గ్రంథపు బోధనలను నిశితంగా పరిశీలిద్దాం. 6000 సంవత్సరాల సుదీర్ఘకాలం పాటు అనేక ప్రవక్తల ద్వారా దేవుడు సంగ్రహించిన వాక్యాలన్నీ మనం పరలోకానికి వెళ్ళినప్పుడు రాజరిక యాజకులుగా మన విధులను మరియు బాధ్యతలను నిర్వర్తించాలని కోరే తండ్రి మరియు తల్లి యొక్క పరిశుద్ధ చిత్తాన్ని కలిగియున్నాయని గ్రహించాలి. ఈ రోజు నుండి పరిశుద్ధ గ్రంథమును శ్రద్ధగా చదవండి. అవన్నీ మన కొరికే. రండి 1 పేతురు 1వ అధ్యాయం 12వ వచనంలోని బోధనను చూద్దాం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదుగాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడగోరుచున్నారు.
원하는 것이니라. 그런데 우리에게 కృతజ్ఞతాపూర్వకంగా దేవుడు మనలను పరిశుద్ధ గ్రంథపు వాక్యములను చూసేలా, వినేలా, నేర్చుకునేలా అనుమతించారు. కాబట్టి మనం రాజరిక యాజకులుగా పరలోక రాజ్యంలో యుగయుగాలు పాలించే వాగ్దానమును కలిగి ఉన్నామని నిర్ధారించుకోవచ్చు కదా. రండి 13వ వచనంతో కొనసాగిద్దాం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధిగలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి. నేను పరిశుద్ధుడనై యున్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడియున్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదుగాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొట్టపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా. దేవుని యొక్క పరిశుద్ధమైన మరియు త్యాగపూరితమైన ప్రేమ ద్వారా మనం విమోచించబడి పరలోక రాజ్యమునకు తిరిగి వెళ్ళగలమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. పస్కా యొక్క చివరి భోజనంలో యేసు దేనిని ఎక్కువగా నొక్కి చెప్పారు? ఆయన, ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షారసము నా రక్తముతో కూడిన క్రొత్త నిబంధన అని చెప్పారు. ఇది నా రక్తము అనేక ప్రజల పాప క్షమాపణ నిమిత్తము చిందింపబడుచున్నది. అయితే ఒక్క వాక్యములో పస్కా యొక్క అర్థము ఏమని చెప్పగలము? అది తండ్రి యొక్క పరిశుద్ధ బలిదానము, అనగా దేవుని యొక్క ప్రేమ. దేవుడు తన శరీరాన్ని చింపి తన అమూల్యమైన రక్తమును చిందించారు. తద్వారా పాపులుగా మరణించుటకు నిర్దేశింపబడిన పరలోక పిల్లలమైన మనము పాప క్షమాపణను మరియు నిత్య జీవమును పొందుకొని పరలోకంలోని మన నిత్య గృహానికి తిరిగి వెళ్ళగలము. దేవుని యొక్క అపారమైన ప్రేమ లేకుండా ఇది జరగదు. ప్రజలు క్రైస్తవ మతం గురించి మాట్లాడినప్పుడు వారు కేవలం క్రైస్తవులు ప్రేమ గురించి ఎక్కువగా మాట్లాడుతారు. అయితే ఇది అంత సులభం కాదు. యుగయుగాలుగా పాలించే రాజరిక యాజకులుగా, రాజులుగా దేవుడు మనలను చేసి పరిశుద్ధ గ్రంథముతో బోధించారు. పరిశుద్ధ గ్రంథమునకు ఏదీ కలపకూడదని లేదా తీసివేయకూడదని దేవుడు మనకు చెప్పారు. కాబట్టి రండి మన విశ్వాసపు జీవితాలను మరొకసారి వెనక్కి చూసుకుందాం. మరియు మనం వాక్యము ప్రకారంగా జీవించినట్లయితే రండి మనందరము ఈ క్షణం నుండి మన పాపముల పట్ల మారు మనస్సు పొంది దృఢ సంకల్పంతో దేవునికి ప్రార్థన చేద్దాం. మరణం వరకు మనలను ప్రేమించిన దేవుని యొక్క పరిశుద్ధ చిత్తమును నేను సమర్థించెదను అని. నేను విద్యను బాగా నేర్చుకుంటాను మరియు బోధనలన్నిటినీ ఆచరణలో పెడతాను. పరలోక రాజ్యంలో పాలించే వ్యక్తిగా నేను బాగా చదువుతాను. మరియు రండి ఇలా చెప్పుదాం, తండ్రి మరియు తల్లి మనలను ప్రేమించినట్లుగానే త్వరలో సియోనుకు రాబోవు మన సోదర సోదరీలను మరియు అప్పటికే సియోనులో ఉన్న సభ్యులందరినీ ప్రేమిస్తాము. మనం ఈ విధమైన విశ్వాసమును కలిగి ఉండవలెను కదా. రండి ఉపదేశాన్ని ముగించే ముందు మరి ఒక వచనం చూద్దాం. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనము. ప్రియులారా, మనము ఒకనినొకరు ఏమి చేయవలెను? ఒకనినొకడు ప్రేమింతము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనమింకా మన సహోదరులను మరియు ఇతర ప్రజలను ప్రేమించలేదా? అనగా మనమింకా దేవుడిని ఎరుగలేమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు ప్రేమ గురించి మాట్లాడినప్పుడు ఆయన 5వ వచనంలో ఇలా చెప్పారు, వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాటలాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము.
진리의 영과 미혹의 영을 이로써 మనమెందుకు పరిశుద్ధ గ్రంథపు బోధనలను వెంబడించవలను మరియు మనమెందుకు పరిశుద్ధ గ్రంథమునకు ఏదీ కలపకూడదు లేదా తీసివేయకూడదు మరియు మనమెందుకు పగలు మరియు రాత్రి దేవుని వాక్యమును అధ్యయనం చేయవలెను? మనం జోసన్ రాజవంశం యొక్క చరిత్రను చూసినప్పుడు రాజరిక కుటుంబం రాజకుమారులు సోహక్, హ్యో, గ్యోంగ్, నానావ్, మెన్సియస్ లేదా కన్ఫ్యూషియస్ పుస్తకాలు వంటి అనేక పుస్తకాలను కంఠస్థం చేయటంపై దృష్టి పెట్టారు. వారు వాటిని జ్ఞాపకముంచుకున్నప్పుడు వాటిని ఆచరణలో పెట్టగలరని వారు తలంచారు. వారు గుర్తుంచుకోలేని వాటిని ఆచరణలో పెట్టడం సాధ్యమని వారు అనుకోలేదు. ఈరోజు రండి మనం దేవుని వాక్యమును పదే పదే ఆలోచిద్దాం. తండ్రి మరియు తల్లి మనలను ప్రేమిస్తారు. దేవుడు ప్రేమాస్వరూపి అయినందున రండి దేవుని యొక్క ప్రేమను స్వతంత్రించుకుందాం. తద్వారా మనం ప్రేమతో ప్రపంచాన్ని శుద్ధి చేయగలము. మనం నిజమైన ప్రేమ కలిగి ఉన్నట్లయితే మనం ఒకరికొకరం లోపాలను చూడము. ప్రేమ మనలను ఇతరుల మంచివైపు మాత్రమే చూసేలా చేయగల శక్తిని కలిగియున్నది. ఈ శక్తితో సీయోను యొక్క సోదరులు మరియు సోదరీలందరూ తండ్రి మరియు తల్లితో ఐక్యంగా ఉండాలి మరియు సమరియా మరియు భూదిగంతముల వరకు దేవుని చిత్తాన్ని ప్రకటించవలెను. మానవాళిని నాశనం చేయటం లేక దానిని రక్షించే దేవుని చిత్తము ఏది? మన తండ్రి అయిన దేవుడు మరియు తల్లి ప్రజలందరినీ రక్షించాలని మరియు వారిని మారుమనస్సు వద్దకు నడిపించాలని కోరుచున్నారు. అది దేవుని చిత్తము. కాబట్టి మనం కూడా దేవుడు ప్రేమస్వరూపి అని ప్రజలకు తెలియజేయవలెను. రండి 9వ వచనముతో కొనసాగిద్దాం. మనము ఆయన ద్వారా జీవించున్నట్టు దేవుడు తన అద్వితీయ కుమారుడి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమయ్యున్నాము. ప్రేమ లోపాలను చూడదు. మనం ఇంతకు ముందు మంచివైపు మాత్రమే చూసినప్పటికీ ప్రేమ చల్లబడినట్లయితే అప్పుడు మనం లోపాలను చూడటం ప్రారంభిస్తాము. మీరు ఇంతకుముందు మీ భార్యలో మంచి విషయాలను మాత్రమే చూసేవారు, కానీ కలిసి జీవిస్తున్నప్పుడు ఆమె లోపాలు చాలా కనిపిస్తున్నాయంటే మీ ప్రేమ క్షీణించిందని అర్థం. లోతైన ప్రేమ ఉన్న చోట లోపాలు కనిపించవు. రండి ఒకరికొకరు మంచిని చూస్తూ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ మద్దతు ఇద్దాం. ఈ సంవత్సరంలో రండి తండ్రి మరియు తల్లి ప్రేమ పరిమళం వారి ప్రేమ తరంగాల ద్వారా 7 బిలియన్ల మానవాళి ప్రజలందరినీ యెరూషలేము తల్లి చేతులలోకి పరిగెత్తేలా నడిపిద్దాం. సీయోను కుటుంబ సభ్యులందరూ దేవుని నిత్య మహిమను పొందుతారని నేను ఆశిస్తున్నాను. నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా ధన్యవాదములు.